హలో అండి. వెల్కమ్ టు సాయిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీకు నేను పూరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ చెప్తున్నాను. పూరీ ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, అక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పూరీ వెళ్ళడానికి విజయవాడ, వైజాగ్, తిరుపతి నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి పూరీ వెళ్ళాలంటే కుర్దా రోడ్ జంక్షన్ వరకు డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. కుర్దా రోడ్ జంక్షన్ నుంచి పూరీకి బస్సు, ట్రైన్, క్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అక్కడి నుంచి 52 కిలోమీటర్లు పడుతుంది. నేనైతే సోలోగానే ట్రిప్ స్టార్ట్ చేశాను. బట్ నాకు ట్రైన్లో ఒక ఫ్యామిలీ పరిచయం అయింది. వాళ్ళతో నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అన్నది ఒక వీడియో చేశాను. అది కూడా అప్లోడ్ చేస్తాను. ఈ ఒరిస్సా ట్రిప్కి సంబంధించి ఈ వీడియో కాకుండా ఇంకొక 3 వీడియోస్ వస్తాయి. నెక్స్ట్ కోనార్క్, భువనేశ్వర్ అండ్ ఒక ఫ్యామిలీ పరిచయం అయిందని చెప్పాను కదా, వాళ్ళతో నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ 3 వీడియోస్ వస్తాయి మొత్తం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇండియా సెకండ్ లార్జెస్ట్ లేక్ అయిన చిలికా లేక్. ఇది ఉప్పునీటి సరస్సు. ఇక్కడికి వెళ్ళడానికి డైరెక్ట్ బస్ ఫెసిలిటీస్ అయితే లేవు. మనం వెళ్ళాలి అంటే ట్రావెల్ బస్సెస్కి వెళ్ళొచ్చు. టూర్ ప్యాకేజ్ తీసుకుని వెళ్ళొచ్చు. ఒక్కొక్కరికి 350 రూపాయలు ఛార్జ్ చేస్తారు. నేనైతే పూరీ నుంచి కోనార్క్, భువనేశ్వర్ వెళ్ళడానికి టూర్ ప్యాకేజ్ తీసుకున్నాను. ఒక్కొక్కరికి 350 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇది కాకుండా ప్రతి ప్లేస్ దగ్గర టికెట్ తీసే పని లేకుండా ఒక్కొక్కరికి 180 రూపాయలు ఛార్జ్ చేస్తారు, మొత్తం అన్ని ప్లేసెస్కి కలిపి. నా సజెషన్ ఏంటి అంటే, మీకు టైం లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఈ టూర్ ప్యాకేజ్ తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు ప్రతి ప్లేస్ దగ్గర కొంచెం కూడా టైం ఇవ్వరు. అసలు ఆ ప్లేస్ మనకి చూసినట్టు కూడా అనిపించదు. ఇప్పుడు మనం పూరీ రైల్వే స్టేషన్కి వచ్చాము. పూరీలో స్టే చేయడానికి ది బెస్ట్ ప్లేస్ ఏది అంటే పూరీ బీచ్ రిసార్ట్స్ అనే చెప్పాలి. అక్కడ ఎర్లీ మార్నింగ్ బ్యూటిఫుల్ సన్ రైజ్ ఎంజాయ్ చేయొచ్చు. నైట్ టైం స్ట్రీట్ షాపింగ్ చేయొచ్చు. ఇక్కడ రూమ్కి 1500 ఛార్జ్ చేస్తారు. రైల్వే స్టేషన్ నుంచి పూరీ బీచ్కి 1.5 కిలోమీటర్ ఉంటుంది. పూరీ బీచ్ దగ్గర నుంచి టెంపుల్కి 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇలా కాకుండా పూరీ టెంపుల్కి దగ్గరలో ఉండాలనుకునే వాళ్ళకి డార్మెటరీస్ ఉన్నాయి. పూరీ రైల్వే స్టేషన్ నుండి టెంపుల్కి 3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ డార్మెటరీస్లో ఒక రూమ్కి 350 ఛార్జ్ చేస్తారు. 2 బెడ్స్ ఉంటాయి. ఇదే కాకుండా పూరీ టెంపుల్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో శ్రీ గోపీనాథ్ మఠ్ అని ఒకటి ఉంది. రూమ్కి 900 ఛార్జ్ చేస్తారు. 4 బెడ్స్ ఉన్నాయి. రూమ్ అయితే చాలా నీట్గా ఉందనిపించింది. ఇది కాకుండా ఇంకా లో బడ్జెట్లో కావాలి అంటే వీళ్ళే మనకు ఒక హాల్ చూపిస్తారు. హాల్లో ఒక్కొక్కరికి 160 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఫ్యాన్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి. అదే కాకుండా మధ్యాహ్నం, రాత్రి జగన్నాథుడి అన్నప్రసాదం లభిస్తుంది ఇక్కడ మనకి. ఈ గోపీనాథ్ మఠ్కి దగ్గరలో ఒక బీచ్ ఉంది. బీచ్ అయితే ఎక్సలెంట్ ఉంది. మీరు చూడాలంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడొచ్చు. మీకు టైం ఉంటే వెళ్ళండి. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే బీచ్. ఇప్పుడు మనం రథయాత్ర విశేషాలు తెలుసుకుందాం. ఈ రథయాత్ర మొత్తం 9 రోజులు జరుగుతుంది. మొదటి రోజు రథం జగన్నాథుని ఆలయం నుండి గుండిజామాత ఆలయానికి చేరుకుంటుంది. 7 రోజులు శ్రీకృష్ణ, సుభద్ర, బలరాములు ఇక్కడే పూజలు అందుకుంటారు. 9వ రోజు తిరిగి రథం గుండిజామాత ఆలయం నుండి జగన్నాథుని ఆలయానికి చేరుకుంటుంది. నేను పూరీ వెళ్ళేసరికి గుండిజామాత ఆలయం దగ్గర ఉంది రథం. సో జగన్నాథుని దర్శించుకోవడానికి ముందు గుండిజామాత ఆలయానికి వెళ్ళి దాని తర్వాత పూరీ జగన్నాథ ఆలయానికి వెళ్ళాను.
శ్రీకృష్ణునికి పరమభక్తురాలైన ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండిజామాత ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని మనం దర్శించాలంటే రథయాత్ర సమయంలో మాత్రమే దర్శించగలం. మిగిలిన సమయంలో ఈ ఆలయం క్లోజ్ చేసి ఉంటుంది. ఇక్కడ జగన్నాథుని ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉంది. 7 కుండలు ఒకదానిపైన ఒకటి పెట్టి వండుతారు. మొదటగా పైనున్న కుండలో ఉన్న ప్రసాదం ఉడకడం అన్నది విశేషంగా చెప్పచ్చు. ఇక్కడ ప్రసాదాలు అమ్ముతున్నారు. అవి అంత నీట్గా అనిపించలేదు. అందుకని జగన్నాథ ఆలయంలోనే 100 రూపాయలకి ప్రసాదం తీసుకున్నాను. ఇప్పుడు మనం గుండిజామాత ఆలయం నుండి జగన్నాథుని ఆలయానికి వెళ్తున్నాము. జగన్నాథుని ఆలయానికి సమీపంలో ముఖ్యమైన 5 తీర్థాలు ఉన్నాయి. వాటిలో ఒకటి రోహిణికుండ ఆలయం లోపలే ఉంది. ఇంకొకటి శ్వేతగంగ ఆలయానికి సమీపంలో ఉంది. వాకబుల్ డిస్టెన్స్, నడిచి వెళ్ళొచ్చు. మిగిలిన 3 చూడాలి అంటే ఇక్కడి నుంచి ఆటోకి 250 రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడు మనం ఈ ఆలయ చరిత్ర తెలుసుకుందాం. ఆలయ రాగి శాసనాల ప్రకారం ఈ ఆలయాన్ని 12వ శతాబ్దికి చెందిన రాజా అనంతవర్మ చోడగంగదేవ ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగభీమదేవ పూర్తి చేశారు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు జగన్నాథునిగా పూజలు అందుకుంటున్నారు. పురాణ కథనాల ప్రకారం ఈ ఆలయాన్ని మొదట నిర్మించింది ఇంద్రద్యుమ్న మహారాజు అని చెప్తారు. ఇక్కడ శ్రీకృష్ణుడు మిగిలిన ఆలయాలకు భిన్నంగా తన అన్న బలరాముడు, సోదరి సుభద్రాదేవితో దర్శనమిస్తారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఇంద్రద్యుమ్న మహారాజు కలలో కనిపించి చాంకీ నది ఒడ్డుకి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు తయారు చేయించమని ఆదేశించగా కొయ్యతో విగ్రహాలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో దేవశిల్పి అయిన విశ్వకర్మ వికలాంగుని రూపంలో విగ్రహాలు తయారు చేయడానికి వస్తారు. ఈ విగ్రహాలు తయారు చేయడానికి 21 రోజుల సమయం పడుతుందని, తాను రహస్యంగా విగ్రహాలు తయారు చేస్తానని, ఎలాంటి ఆటంకం కలిగించకూడదని చెప్పగా దానికి రాజు అంగీకరిస్తారు. రోజులు గడుస్తున్న కొద్దీ గదిలో నుంచి ఎలాంటి శబ్దం రాకపోవడంతో ఇంద్రద్యుమ్న మహారాజు భార్య అయిన గుండిజాదేవి గది తలుపులు తెరిపించమని మహారాజును కోరగా తెరిచి చూస్తే గదిలో శిల్పి ఎవరూ ఉండరు. విగ్రహ రూపకల్పనకు ఆటంకం కలిగించిన కారణంగా కాళ్ళు చేతులు లేని సగం చేసిన విగ్రహాలు మాత్రమే మనకి ఇక్కడ దర్శనమిస్తాయి. అప్పటి నుండి అదే రూపంలో ఉన్న విగ్రహాలు ఇక్కడ పూజలు అందుకుంటున్నాయి. సైన్స్కు అంతుపట్టని ఎన్నో రహస్యాలు ఈ ఆలయంలో దాగి ఉన్నాయి. ఆలయ గోపురం పైనున్న జెండా గాలి వీచే దిశలో కాకుండా దానికి వ్యతిరేక దిశలో కదులుతుంది. ఆలయ గోపురం పైనున్న సుదర్శన చక్రం మనం ఏ ప్రదేశం నుంచి చూసినా మన వైపే తిరిగి ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది టన్ను బరువు ఉంటుంది. ఆలయం పైనుంచి పక్షులు ఎగరవట. రోజులో ఒక్కసారి కూడా మనం ఈ ఆలయ గోపుర నీడను చూడలేము. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఏంటి అంటే 46 సంవత్సరాల తర్వాత ఆలయ రత్న భాండాగారాన్ని బయటకు తీశారు. ఆ రోజు నేను టెంపుల్ దగ్గరే ఉన్నాను. ఇప్పుడు మనం నరేంద్ర పుష్కరిణి దగ్గరికి వచ్చాము. ఇది 5 పుష్కరిణిలో ఒకటి కాదు. నరేంద్ర పుష్కరిణి చూద్దాం రండి. మూడవది ఇంద్రద్యుమ్న పుష్కరిణి. టైం లేక అది నేను వీడియో తీయలేదు. ఇప్పుడు మనం 4వది అయిన మార్కండేయ పుష్కరిణికి వచ్చాము. ఇది మొత్తం చూద్దాం రండి.
ఇప్పుడు మనం మౌసిమ ఆలయానికి వెళ్తున్నాము. ఈ ఆలయం గుండిజామాత ఆలయం నుండి జగన్నాథుని ఆలయానికి వెళ్ళే మార్గం మధ్యలో ఉంటుంది. 9వ రోజు రథయాత్ర జరుగుతున్నప్పుడు ఈ ఆలయం దగ్గర రథం ఆపి శ్రీకృష్ణ సుభద్ర బలరాములకి బియ్యం పిండితో చేసిన స్వీట్‌ని తినిపిస్తారు. ఈ ఆలయం జగన్నాథుని ఆలయం దగ్గర నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జగన్నాథుని గుడి దగ్గర మీరు ఆటో మాట్లాడుకునేటప్పుడే సాక్షి గోపాల్, ఇంద్రద్యుమ్న మహారాజ్, నీలకంఠేశ్వర మహాదేవ్ ఆలయాలకు కూడా తీసుకెళ్ళమని చెప్పాలి. మీరు అక్కడ కనుక చెప్పకపోతే వాళ్ళు ఈ ప్లేసెస్ని స్కిప్ చేసేస్తారు. ఇక్కడి భక్తులు ఈ ఆలయాన్ని పూరి జగన్నాథుని దర్శించుకున్నందుకు సాక్ష్యంగా భావిస్తారు. ఇప్పుడు మనం ఓంకారేశ్వర ఆలయానికి వచ్చాము. ఆలయం అయితే చాలా బాగుంది. లోపల చాలా శివలింగాలు ఉన్నాయి. మొత్తం చూద్దాం రండి.
ఇప్పుడు మనం 5వ పుష్కరిణి అయిన స్వర్గద్వార బీచ్కి వచ్చాము. బీచ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బీచ్ మొత్తం చూద్దాం రండి. ఈ టూర్ ఫుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఈ పూరీ క్షేత్రాన్ని శంకరాచార్యులు ప్రతిపాదించిన చార్ధామ్లో ఒకటిగా కొలుస్తారు. ఇవి కాకుండా మిగిలిన 3 ద్వారకా, బద్రీనాథ్ అండ్ రామేశ్వరం. శంకరాచార్యుల శక్తిపీఠాల్లో ఒకటైన గోవర్ధన పీఠం ఇక్కడే ఉంది, అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడితో నా పూరీ ట్రిప్ ఎండ్ అయింది. ఈ ట్రిప్కి సంబంధించి మీకేం డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.